నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. గరుడ పురాణము మిగతాది కంటిన్యూషను చేయబోతున్నానండి. ఒకసారి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చిన్నదైనా సరే మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా పాపం అనేది వస్తుందని మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. దానికోసం అని చెప్పి చిన్నది నాకు దొరికిన ఈ గరుడ పురాణంలో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇది చూసి తెలుసుకుంటారని, మనం అసలుకి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ప్రత్యేకంగా ఇప్పుడున్న సమాజంలో సిచ్యువేషన్ చూస్తుంటే ప్రతిదీ కూడా చాలా ఘోరంగా కనిపిస్తున్నాయండి. ఆ ఉద్దేశంతో నేను దేవుళ్ళే మంచిగా అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు, తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తారని ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరా ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా దేవుడియే పెడతాయని అనుకోవద్దండి. మనకేదైనా విచక్షణ జ్ఞానం లేకుండా మనం ఎలా పడితే అలా చేసేస్తే ప్రకృతి కూడా విలయతాండం అనేది చేస్తుందండి. కాబట్టి ప్రకృతి అనేది మన మీద ఆక్రోశించకుండా ఉండాలంటే మనం చాలా వరకు మనుషుల్లో మార్పు అనేది రావాలండి. తప్పులు అనేది చేయకుండా చాలా మంచిగా ప్రవర్తించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇవి అప్లోడ్ చేస్తున్నాను. అంతకుమించి ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళని నేను బలవంతం ఏం చెయ్యను. ఇష్టం ఉన్న వాళ్ళు తెలుసుకొని మీ పిల్లలకు కూడా మంచి చెడు నేర్పిస్తాను ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతాది కంటిన్యూషన్ ముందు మాట చెప్పానండి మొన్న. ఈరోజు వచ్చేసి మనకి మిగతాది కంటిన్యూ చేస్తాను చూడండి. మనకి విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పేది ఉంది చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. మహావిష్ణువు గరుత్మంతునికి నరకం గురించి చెప్పడం, గరుత్మంతునికి విష్ణువు చెప్పినది కనుక ఈ పురాణం గరుడ పురాణం అయ్యింది. దాని గురించి మిగతాది కంటిన్యూషన్ చూడండి. పురాణాలు కొన్ని విశేషాలు. సృష్టి స్థితి లయ విశేషాలు, వివిధ పుణ్యకథలు, మహత్యాలు. 18 పురాణాలంటే ఇవి. ఫస్ట్ వన్ బ్రహ్మపురాణం, రెండవది పద్మపురాణం, మూడవది విష్ణు పురాణం, నాలుగవది శివపురాణం, ఐదవది భాగవత పురాణం, ఆరవది భవిష్యోత్తర పురాణం, ఏడవది నారదీయ పురాణం, ఎనిమిదవది మార్కండేయ పురాణం, తొమ్మిదవది అగ్ని పురాణం, 10 బ్రహ్మ వైవర్త పురాణం, 11 లింగ పురాణం, 12 వరాహ పురాణం, 13 స్కంద పురాణం, 14 గరుడ పురాణం, 15 వామన పురాణం, 16 మత్స్య పురాణం, 17 కూర్మ పురాణం, 18 బ్రహ్మాండ పురాణం. మొత్తం మనకి 18 పురాణాలండి ఇవి. ఒకసారి కొందరు మహనీయులు వ్యాస మహర్షి చెంతకు వెళ్ళి, మేము 18 పురాణాల యొక్క సారాన్ని వినాలనుకుంటున్నాము, దాని సారం ఏంటి అని అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి అష్టాదశ పురాణానాం సారం సముద్ధృతం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే 18 పురాణాల సారాన్ని పిండగా తేలింది ఏంటంటే ఇతరులకు ఉపకారం చెయ్యడం పుణ్యం అని, ఇతరులను పీడించటం పాపం అని. తెలివి మీరుతున్న వర్తమాన కాలంలో ఎవరైనా అడగచ్చు ఏమనంటే, ఇంకా అలాంటప్పుడు పురాణాలు చదవడం ఎందుకని? కానీ అది అలా కాదు దాని సారం. అదే కానీ 18 పురాణాల్లో వేల విశేషాలున్నాయి, వివిధ గాథలున్నాయి, రాక్షస భంజకాలైన భగవల్లీలలున్నాయి. అందుకు ఆ జ్ఞాన సముద్ర తరంగాలలో ఓలలాడడానికి వివిధ పురాణాలను పఠించాలి. అందులో భాగంగా ఈ గరుడ పురాణాన్ని పఠించాలి. దీనిలో ఇక్కడ మూడోది గరుడ పురాణం విశేషం తెలుసుకుందామండి. పాలకడిలపై శేషతల్పమున పవళించే శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఉపదేశించిన పురాణం ఈ గరుడ పురాణం. తర్వాత కాలంలో సూత మహాపౌరాణికుల వారు సౌనికుడు మొదలైన ఋషులకు ఈ గరుడ పురాణాన్ని శ్రద్ధగా వినిపించారు.
మనిషి మరణించాక గాలి రూపమైన జీవుడైపోతాడు. అదిగో ఆ జీవుని యమభటులు వచ్చేసి యమలోకానికి తీసుకుపోతారు. మళ్ళీ ఆ జీవుడు ఆ క్షణంలోనే శవం దగ్గరికి వస్తాడు. అనేక విధాల బాధల్ని పొందుతాడు. రోజు రోజు వేసే పిండంతో జీవుడు వేరే రూపాల్ని పొందుతాడు. ఇలా ఉండగా 13వ రోజున యమదూతలు జీవుని పాశాలతో కట్టి 1 సంవత్సరం పర్యంతం ఈడ్చుకొని పోతారు. భయంకర యమలోకానికి భూలోకానికి మధ్యన 84,000 ఆమడల్లో అసీపత్ర వన రౌరవ మహారౌరవ కుంభీపాక స్వమాంస భక్షణం కాలసూత్ర నానాక్రంద సూతప్త సీతాభ్రమ మొదలైన ఈ నరకాలలో పాపుల్ని నానా బాధలు పెడతారు. చిమ్మ చీకటి ప్రదేశం, రాళ్లతో నిండిన ప్రదేశం ఇలాంటివన్నీ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. యమదూతలు ఎలా ఆజ్ఞాపిస్తే జీవుడు అలా నడుచుకుంటాడు. కొంతకాలం అలా ఉంటాడు. మాసీకాల పిండాలను తినిపోవుట ఇలా 6-7 నెలల పిండాల్ని జీవుడు తింటాడు. తర్వాత జీవుడు యమలోకం చేరడంతోనే పిండ శరీరాన్ని వదిలేస్తాడు. అలా వదిలాక అంగుష్టమంతా శరీరాన్ని అదే కర్మ వల్ల ఏర్పడిన శరీరాన్ని పొంది యముణ్ణి దర్శించుకుంటాడు. చేసిన పాపాలకు అనుగుణమైన శిక్షలను పొందుతాడు. పాపాలని అనుసరించి జీవుడికి ప్రేత జన్మం అలాంటివి వస్తాయి. ఇవన్నీ గరుడ పురాణంలో ఉంటూ ఇంకా ఏముంటాయంటే, జీవుడు పుణ్యగతులను పొందడానికి కారణాలయ్యే బంగారు దానం, భూమి దానం, దీపదానం, నువ్వుల దానం ఇటువంటివి చెయ్యడం, సన్యాసం, ప్రాయోపవేశం, సహగమనం మొదలైన వాని గుణాలు జీవుడు ముక్తి చెందడానికి ఏ సాధనాల ద్వారా ఏమేం చెయ్యాలి, మంచి చెడ్డ అన్నీ ఈ గరుడ మహాపురాణంలో వివరాలతో దాగి ఉంటాయి. కనుక ఈ పురాణాన్ని తప్పకుండా పఠించాలి. ఇన్ని విశేషాలమయం గరుడ పురాణం. గరుడ పురాణ జ్ఞానం వల్ల మంచి కర్మలు చేయడానికి ఇష్టత పెరుగుతుంది. పాపాలు చేయడానికి భయం పెరుగుతుంది. పుణ్యాలు చేయడానికి తపన పెరుగుతుంది. దాని ద్వారా సమాజానికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి, సూతుల వారు, సౌనకుడు మొదలైన మునులకు గరుడ పురాణం చెప్పుట. ఇక్కడ సూతుల వారు మొదలైన మునులకు, మిగతా మునులకు ఈ గరుడ పురాణాన్ని చెప్తున్నారండి ఇక్కడ. అయితే ఇక్కడ మనకి కంటిన్యూషను 4వది షోడశ మహాదానాలు, వాటి ఫలాలు. శ్లోకం: కన్య కనక దాసీచ శకటస్వ గజగృహం లాంఘలం కాలపురుషం కాలచక్రం తదాశితిః మేషచ్చ మహిషీ చైవ సయ్యచో భయతోముఖీ తిలపర్వత విఘ్నేయ మహాదానాని షోడశ. మనం ఏ దానాలు చేస్తే వాటికి సంబంధించిన ఫలాలు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. కన్యాదానం వల్ల ఫలము బ్రహ్మలోకం లభిస్తుంది. సువర్ణదానం వల్ల ఫలము విష్ణులోకం లభిస్తుంది. దాసీదానం వల్ల ఫలం ఇంద్రలోకం లభిస్తుంది. శకటదానం వల్ల ఫలం విష్ణులోకం లభిస్తుంది. అశ్వదానం వల్ల ఫలం గంధర్వలోకం లభిస్తుంది. గజదానం వల్ల ఫలం శివలోకం లభిస్తుంది. గృహదానం వల్ల ఫలం బ్రహ్మలోకంలో మనసులో కోరికలు తీరడం. గల దానం వల్ల ఫలం కృష్ణ ప్రీతి అనుకున్నది జరగడం. కాలపురుష దానం వల్ల ఫలం ఈశాన లోకం లభిస్తుంది. కాలచక్ర దానం వల్ల ఫలం లక్ష్మీ ప్రీతి కలుగును. మేషదానం వల్ల ఫలం శివప్రీతి ధనప్రాప్తి కలుగును. మహిషీ దానం వల్ల ఫలం యమప్రీతి సంతోషం కలుగును. సయ్యాదానం వల్ల ఫలం యమప్రీతి సంతోషం. సయ్యాదానం వల్ల ఫలం గోలోకం లభిస్తుంది. ఉభయతోముఖి
గోదానం వల్ల ఫలం విష్ణులోకం లభిస్తుంది. తిథిల పర్వదాన ఫలం రుద్రలోకం లభిస్తుంది. వస్త్రదానం వల్ల ఫలం చంద్రలోకం లభిస్తుంది. శాలగ్రామ దానం వల్ల ఫలం శివలోకంలో నివాసం లభిస్తుంది. పట్టు వస్త్రదానం వల్ల ఫలం పుణ్యలోకం లభిస్తుంది. ఆజ్యదానం వల్ల ఫలం సూర్యలోకం లభిస్తుంది. తండుల దానం వల్ల ఫలం మహేశ్వర ప్రాప్తి. ఫలదానం వల్ల ఫలం ఇంద్రలోకం లభిస్తుంది. ఛత్రదానం వల్ల ఫలం వరుణలోకం కలుగును. ఉపానహ దానం వల్ల ఫలం విష్ణు ప్రీతి కలుగును. దండదానం వల్ల ఫలం శివప్రీతి కలుగును. చందన దానం వల్ల ఫలం విష్ణులోకంలో మనసులోని ఇష్టాలు తీరును. శివమూర్తి దానం వల్ల ఫలం శివలోకం లభిస్తుంది. వ్యజన దానం వల్ల ఫలం వాయులోకం లభిస్తుంది. దా అంటే ఇచ్చేది అని అర్థం. దానం అంటే ఇవ్వబడేది. దాత అంటే ఇచ్చేవాడు. ప్రదాత అంటే విశేషంగా ఇచ్చేవాడు. పురాణాల ప్రకారం ఇచ్చేవాడు మరెవరో కాదు, భగవంతుడే. పూజానంతరం ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. కానీ నిజానికి మనం అనుభవించే ఈ చరాచర వస్తుజాల సంగీత సృష్టిలో ప్రతిదీ ప్రసాదమే. ప్రసాదం అంటేనే ఇవ్వబడినది అని, అంటే స్వీకరించేది ఎవరైనా ప్రసాదించేది భగవంతుడని చెప్పడం. అంతరార్థం విశేషం. మానవ జాతిలో సర్వజనులు శ్రమపడి ఉత్పత్తులు సాధిస్తారు. సాధించిన ఉత్పత్తులు పంచుకోబడతాయి. క్రోరిత ఆధిక్యత గల హిందూ వ్యవస్థలో జ్ఞాన సంబంధమైన కార్యాలు చేయడానికి, పురాణ ప్రవచనం చేయడానికి, పురోహిత కార్యకలాపాలు సాగించడానికి, పాప ప్రక్షాళన జరగడానికి, బ్రాహ్మణ జనజీవనానికి, పుణ్య సంపాదనకు, చనిపోయిన వారిని సద్గతులు పొందజేయడానికి ఈ దానాల వ్యవస్థను శాస్త్రకారులు, హర్ష జ్ఞానవేత్తలు నాటి సామాజిక ఉపయోగ కార్యాలను చేసేవారు రూపొందించారు. దానాలలో షోడశ దానాలకు ప్రత్యేకత ఉంది. ఈ దానాలకు వేరు ఫలితాలు శాస్త్రకారులు చెప్పారు. మనకి ఇక్కడ ఈ ఫోటోలో చూడండి, యమదూతలు పాపిని తాళ్ళచే చుట్టి బాధలు పెడతారు. జీవుడు ప్రేత స్వరూపం వదిలి ఒక ఆకారాన్ని దాల్చటం ఈ చిత్రంలో చూపినట్టు ఒక్కొక్క రోజుకు ఒక మార్పుగా సాగుతుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క మార్పు అనేది ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంది. ఒకసారి ఈ పిక్చర్లో ఇది అండి దీని గురించి ఇంట్రడక్షను. ఇంకా రేపటి నుంచి నేను మొదటి అధ్యాయం మొత్తము 27 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. మనం ఇక్కడ మొత్తం 27వ అధ్యాయం దాకా ఉందని చెప్పానండి. ఇక్కడ మనకి గరుడ పురాణం విషయ సూచికలో మొత్తము మొదటి అధ్యాయం అనేది ఇహపరాల దుఃఖ నిరూపణమని మొదటి అధ్యాయం అనేది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచిగా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు తెలుసుకుంటారని, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఊరకొరకనే కోపం వస్తుందండి. దేవుళ్ళ అనేది చదివితే ఆటోమేటిక్గా మనకి మనలో ఉన్న అహాన్ని మనం తగ్గించేసుకొని భగవంతుడు మనకి ఏం చెప్పాడు అన్న ఆలోచన అనేది వస్తుందండి. మనం ఏదైతే అలవాటు చేసుకుంటూ ఉంటామో మన మనసుకి అదే అలవాటు అవుతుంది. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని మనం ఆలోచిస్తూ ఉంటే మన ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయండి. ఎవరైనా సరే చెడుగా ఆలోచిస్తూ ఉంటే చెడే ఎక్కువ మనల్ని వెంటాడుతుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ గుడ్ అండ్ డూ గుడ్, మంచే చూస్తారు మంచే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, మంచిగా మీరు ఎవరన్నా ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరికి కూడా తెలియని వాళ్ళకి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.